శ్రీ దుర్గా భవానీ భవన నిర్మాణ సంక్షేమ సేవా సంఘం సర్వసంఘ సభ్య సమావేశం అలాగే నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. సంఘం అధ్యక్షులు వైఎస్ మూర్తి మాట్లాడుతూ శ్రీ దుర్గా భవానీ భవన నిర్మాణ సంక్షేమ సేవా సంఘం సర్వ సంఘ సభ్య సమావేశం అలాగే నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగినది. సంఘం అధ్యక్షులు వైఎస్ మూర్తి గారు మాట్లాడుతూ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకి ముఖ్య నాయకులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సంఘం యొక్క అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేసి ముందుకు నడిపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ మిత్రులకు శ్రేయోభిలాషులందరికీ మరొక్కసారి నూతన సంవత్సర ఈ 2025 సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అభినందనలు తెలియపరిచినారు. అలాగే ఈ క్యాలెండర్లో ఆవిష్కరణకు సంఘం యొక్క సెక్రటరీ కురుమోజి గోవిందరావు గారు ఆర్థిక సహాయంతో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులు జి యోగేష్ గారికి, ఆర్ నారాయణరావు గారికి, మొల దుర్గారావు గారికి, బి సింహాచలం గారికి, టి నాగరాజు గారికి, పి గంగరాజు గారికి, పి దుర్గాప్రసాద్ గారు, బి శ్యామలరావు గారు, బి జగ్గారావు గారు మరియు సంఘ సభ్యులు ముఖ్య నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇట్లు శ్రీ దుర్గా భవానీ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు వైఎస్ మూర్తి గారు. జరుగుతుంది కనుక దీనికి ఎల్లవేళలా అన్ని విధాల కార్మికులందరూ ఏకదాటిగా సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తున్నందుకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎంత కష్టమైనా ఎన్ని విధాలుగా ఎంత విధంగా కష్టపడుతున్నారంటే వైఎస్ మూర్తి గారి ఈ సంఘాన్ని గురించి చాలా ఇంట్రెస్ట్ మీద ముందుకి నడిపిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ఈ సంఘం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే భవన నిర్మాణ కార్మిక అందరికీ కార్మికులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ మూర్తి గారికి అలాగే భవన నిర్మాణ కార్మిక సంఘాల పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒకసారి ఆర్థిక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.